ఆల్ వెల్కమ్ బ్యాక్ టు ప్రశాంతి బొటకి. ఈరోజు నేను మీకు బ్రైడల్ మగ్గం వర్క్ డిజైన్స్ చూపిస్తున్నాను అండి. ఇది వచ్చేసి శారీ అన్నమాట. శారీకి నేను టర్జల్స్ ఇలా ఇచ్చాను దీనికి. సో బీడ్స్తో మనకి 2 లైన్స్ బీడ్స్ వచ్చి ఇలాగా బంచ్ ఆఫ్ టర్జల్స్ ఇచ్చాము. దీని బ్లౌజ్ వచ్చేసి మనం ఇలా కంప్లీట్ నేను జర్దోజీ యూజ్ చేశానండి. కంప్లీట్ నేను జర్దోజీ వర్క్ ఇచ్చాను. ఇక్కడ డీటెయిలింగ్ చూస్తే కనుక మనం యూజ్ చేసిన ఫ్యాబ్రిక్ వచ్చేసి కాటన్ సిల్క్ యూజ్ చేసాము. ఇక్కడ జర్దోజీ యూజ్ చేసాము, కర్దానా బీడ్స్ యూజ్ చేసాము, అండ్ వైట్ స్టోన్స్ యూజ్ చేసాము, ఇంకా పర్ల్స్ యూజ్ చేసామండి. అవుట్లైన్లో థ్రెడ్డింగ్ అనేది ఇచ్చాము, ఇక్కడ బీడ్స్ అనేది యూజ్ చేసాం అన్నమాట. సో వర్క్ చూసారు కదా ఎంత నీట్ ఫినిషింగ్ ఉందో. అండ్ హ్యాండ్ వచ్చేసరికి ఇలాగ మనం టెంపుల్ డిజైన్లో బంచ్ ఆఫ్ లీవ్స్ అండ్ ఫ్లవర్స్ అనేది ఇప్పించామండి. సో ఇదొక డిజైన్. టర్జల్స్ వచ్చేసి నేను ఇలా ఇచ్చాను దీనికి. నేను ఇంకొకసారి చూపిస్తాను. అండ్ ఇది వచ్చేసి మెయిన్ పట్టు శారీ అండి. దీనికి టర్జల్స్ కూడా నేను ఇలాగ 3 కలర్స్లో ఇచ్చాను అనమాట. శారీలో కలర్స్ యూజ్ చేసుకుని ఇలా హెవీగా ఇచ్చాను. అండ్ దీని బ్లౌజ్ వచ్చేసరికి కంప్లీట్ నేను హెవీ డిజైన్ ఇప్పించానండి. ఇక్కడ మీరు చూస్తే కనుక కంప్లీట్ మనం జర్దోజీ మెయిన్ హైలైట్ చేసాం ఇక్కడ కంప్లీట్గా. అండ్ ఫ్లవర్లో నేను ఇలాగ శారీ కలర్ అండ్ బోర్డర్ కలర్ ఇప్పించి పర్ల్ ఇప్పించాం అనమాట. సో హెవీ వర్క్ అండి ఇది కంప్లీట్గా. హ్యాండ్ కూడా చూస్తే కనుక నేను ఇట్లా 2 కలర్స్లో బీడ్స్ అనేవి ఇచ్చాను అనమాట. చూసారు కదా, ఇదంతా ఫ్రంట్ అండి. సో ఇదంతా బ్యాక్. అండ్ ఫ్రంట్కి వచ్చేసరికి నేను ఇలాగా 1 సైడ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి నేను ఇలా వర్క్ తీసుకున్నాను. సో ఇది రైట్ సైడ్ అన్నమాట. చూసారు కదా వర్క్ ఎంత హెవీగా ఎంత నీట్ ఫినిషింగ్గా ఉందో. నేను ఆపేసానంటే ఇంకా